సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. సో అద్భుతం అయిన టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనం. సో లీడర్షిప్ అనమాట. సో మనకి లీడర్షిప్ అనగానే చాలా పెద్ద సబ్జెక్ట్, ఇది పొలిటికల్ సబ్జెక్ట్ ఏమో, ఇంకేదో ఇంకేదో అని మనం అనుకుంటూ ఉంటాం. బట్ ఇది మన బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ అనమాట లీడర్షిప్ అనేది. సో ఇట్ ఈస్ నాట్ ఎ సబ్జెక్ట్, ఇట్ ఈస్ అవర్ క్యారెక్టర్. సో మన క్యారెక్టర్ అనమాట లీడర్షిప్ అనేది. సో ఇది మనం దీంట్లో ఎంత తొందరగా క్లారిటీ తెచ్చుకుంటే మనం అంత వేగంగా పని చేయొచ్చు. సో లేకపోతే ఏమవుతుందంటే, సో మనం పని చేయడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఇట్లా లీడర్షిప్ క్వాలిటీస్ కనుక మనం నేర్చుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఒక ఛాంపియన్ లాగా తయారవుతాం. సో దీంట్లో రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం సక్సెస్ కావడం, ఇతరులను సక్సెస్ చేయడం. సో దీన్ని లీడర్షిప్ అంటాం. మనం సక్సెస్ కావాలనుకోండి, అప్పుడు ఏంటంటే అది ఇండివిజువల్ పాయింట్ అనమాట. నేను సక్సెస్ కావాలి అనుకునేది ఇండివిజువల్ పాయింట్ అనమాట. దీనికోసం నేను ఏం పని చేస్తున్నా, ఏం చేస్తున్నా, సో దీన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, సో నేను ఏ విధంగా నా స్కోర్ పెంచుకోవాలి, సో నేను ఏ విధంగా ఎక్కువ మందిని కలవాలి. సో ఇట్లా మన బిజినెస్లో ఇండివిజువల్గా ఆలోచించేటప్పుడు జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో సక్సెస్ వస్తుంది మనకు కూడా. కానీ ఈ బిజినెస్లో ఏంటంటే మన ఇండివిజువల్గా కొంతవరకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. సో దాని తర్వాత మనకి సో ఇతరులను సక్సెస్ చేయడం, మన టీంలో ఉన్న వాళ్ళని సక్సెస్ చేయడమే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ లీడర్షిప్ అంటే మాత్రం ఏంటంటే సక్సెస్ చేయించడము, సక్సెస్ కావడము, సక్సెస్ చేయించడము, ఈ రెండు ఫ్యాక్టర్స్ అనమాట. సో దీనికోసం ఖచ్చితంగా మనకు ఒక గోల్ ఉండాలి, దానికోసం మనం ప్లాన్ చేయాలి. సో ఇదంతా ఒకటి అద్భుతమైన విషయం, ఇది మన లోపల ఉండాలి. సో రెండవది ఏంటంటే, సో కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని స్మూత్ విషయాలు ఉంటాయి, కొన్ని హార్ష్ విషయాలు ఉంటాయి, సో కొన్ని మనం వదిలేయాల్సినవి ఉంటాయి. సో ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు, ఇవన్నిటి మీద మనం మన లోపల ఉన్న వర్క్ చేసినప్పుడు, మన మీద మనం వర్క్ చేసినప్పుడు, సో మనకి లీడర్షిప్ అనేది డెవలప్ అవుతుంది. సో నేను ఒక మంచి లీడర్గా ఎదగాలి అని అనుకున్నప్పుడు, సో మనం ఖచ్చితంగా ఏంటంటే, సో మనం నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి మనం ముందుకు రావాలి. సో ఎప్పుడైతే మనం మార్చుకోవడానికి ముందటికి వస్తామో, సో అప్పుడు మనం టీమ్ని బిల్డ్ చేయగలుగుతాం. ఎందుకంటే టీం అనేది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. టీం అనేది చాలామంది వ్యక్తులతో కూడుకున్నది, చాలామంది వ్యక్తిత్వాలు ఇక్కడ కలిసి ఉంటాయి. అట్లాంటప్పుడు మన వ్యక్తిత్వం ఎంత ఉన్నతంగా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఫ్యాక్టర్ గురించి మనం ఆలోచించాం, పని చేస్తూ పోతుంటాము. సో కొంతమంది సక్సెస్ అవుతూ ఉంటారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు, పని చేసుకుంటూ పోతాం. కానీ లీడర్షిప్ అనేది ఎట్లా ఉంటుందంటే, ప్రతి ఒక్క వ్యక్తిని సూత్రంలాగా, ఒక దారం, అంటే పూలలో ఒక దారం లాగా ఉండేటట్టు ఉండాలి. సో పూలు కనబడతాయి కానీ దారం ఎట్లయితే కనబడదు, సో లీడర్ పరిస్థితి ఆ విధంగా ఉండాలి. సో ప్రతి దగ్గర అంటే టీం యొక్క గ్రోత్ ఉన్న దగ్గర టీంని ముందుకు ఉంచాలి. సో తన విషయం వచ్చేటప్పటికి ప్రాబ్లంలో ముందుండాలి. సో టీంని మాత్రం అక్కడ ప్రొటెక్ట్ చేయాలి. సో ఈ విషయాలు చాలా చాలా మటుకు ఆలోచించాలి. దీనికోసం మనం సరి అయిన విషయాలు నేర్చుకోవాలి. సో లీడర్షిప్ సంబంధించిన అన్ని సెషన్స్ అటెండ్ కావాలి. సో మన మెంటర్స్ ఏం చెప్తున్నారో అది వినాలి. సో మన కన్ను టీంకి ఏమేమి అవసరమో అవి నేర్పించాలి. మనం నేర్పించాలనే ప్రయత్నం చేస్తుంటాం, కానీ టీంలో చాలామంది నేర్చుకునే ప్రయత్నం చేయరు. సో దానికోసం మనం ఎట్లా మరి, సో వాళ్ళైతే ముందుకు రావాలి కదా అనే విషయం మనం ఆలోచించాలి. లేదు పోనీ వాళ్ళని వదిలేద్దాం అని కూడా అని కాకుండా, సో వాళ్ళని ఏ విధంగా మనం ట్రాక్లకు తీసుకురావాలనే విషయాలు కూడా మనం సో ఇక్కడ మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఏ పని చేసినప్పటికీ సో ప్రాబ్లమ్స్ అనేది కామన్. సో లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో వ్యక్తి, ఆయనకు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇండివిజువల్గా కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమాజం నుంచి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు, టీంలో కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు. కానీ నిలబడడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం లీడర్కి. ఎందుకోసం అంటే, సో లీడరే కనుక నిలబడకపోతే, సో అక్కడ అతని వెనుకల ఉన్న టీం ఎట్లా నిలబడుతుంది. సో కాబట్టి ఇక్కడ అన్ని విషయాలలో ఓర్పు, సహనం, సో త్యాగము, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో కొన్నిసార్లు ఎంత పని చేసినా కూడా సో అక్కడ మనం క్రెడిట్ మొత్తం టీంకే ఇవ్వాల్సి వస్తుంది లీడర్ అన్నవాడు. నేనైతే ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వాలి కూడా.
అంటే క్రెడిట్ ఎప్పుడైతే టీమ్‌కి ఇస్తామో, టీమ్‌లో ఉన్న వాళ్ళకి ఇస్తామో, అప్పుడు టీమ్ ముందుకెళ్తది. సో, లీడర్ యొక్క గోల్ ఏంటిది? టీమ్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళడం. దాంట్లోనే అతని సక్సెస్ ఉంది. దాంట్లోనే నా సక్సెస్ ఉంది. దాంట్లోనే టీమ్ సక్సెస్‌లోనే నా సక్సెస్ ఉంది అని ఆలోచించాలి. సో, చాలామంది లీడర్స్ ఉన్నారు మనకు ఉదాహరణ తీసుకోవడానికి. సో, ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పబోవట్లేదు. బట్ కొన్ని విషయాలు మనకు అర్థం కానీకి, కొన్ని విషయాలు మనం కొంచెం లోతుగా ఆలోచించనీకి మాత్రం సో, ఏం మాట్లాడాలా? ఏం మనం వ్యవహరించాలా? ఎట్లా మన పరిస్థితులు వస్తుంటాయి. సో, ఏ పరిస్థితి వచ్చినా మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలా? సో, ఇవన్నీ మనకి అర్థం కావాలి ముందు. డ్రెస్సింగ్ సెన్స్‌లో కూడా మనం నీట్‌గా ఉండాలా? సో, మాట్లాడేటప్పుడు అంత నీట్‌గా మాట్లాడాలా? సో, వైరల్ అయ్యే విధంగా మాట్లాడాలని ఆలోచించొద్దు. సో, ఇంకొకటేంటంటే గ్రేట్‌నెస్ అంటే మనమే గ్రేట్ అనే విధంగా కూడా ఆలోచించి మాట్లాడొద్దు. సో, ఇక్కడ అంటే ఈగో కూడా పక్కకు పెట్టాలి. చాలామంది ఈగోస్‌ని సాటిస్ఫై చేయాలి మెయిన్. చాలామంది మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడేది మనం వినాలి. ఎక్కడైతే సొల్యూషన్ అవసరం ఉందో, సో, అక్కడ మాత్రం మనం మాట్లాడాలా. అప్పటిదాకా వెయిట్ చేయాలా. సో, దీనికోసమే మనకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. దీనికోసమే నాలెడ్జ్ ఇంపార్టెంట్. దీనికోసమే మనం సెషన్స్ అటెండ్ అవ్వాలి. దీనికోసమే మనము ఈవెంట్స్‌కి అటెండ్ కావాలి. సో, బయట నుంచి కూడా నాలెడ్జ్ ఎక్కడెక్కడ దొరుకుతుందో అక్కడి నుంచి తీసుకోవాలి. పుస్తకాలు చదవాలి. ఇవన్నీ కూడా. అప్పుడు మనకేందంటే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలా అనేది మన మైండ్‌కి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. అంటే వీటిని మనం ఈ యాక్టివిటీ మనం కంటిన్యూయస్‌గా చేస్తా ఉండాలి. సో, రకరకాల వ్యక్తులు మనకు కలుస్తా ఉంటారు. వాళ్ళ మనస్తత్వాలు వేరే ఉంటాయి. కానీ మన మనస్తత్వం మీదకేని వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడకూడకుండా సో, ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి. కొత్తగా వస్తున్న వ్యక్తులతోటి మెయిన్‌గా. సో, ఆల్రెడీ పాత వ్యక్తులతోటి మనకు సమస్య లేదు. మనం ఎట్లయితే ప్రవర్తిస్తున్నామో దాని మీద నుంచి వాళ్ళు కూడా నేర్చుకుంటుంటారు. కానీ కొత్తగా వస్తున్న వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి ఇక్కడ. సో, మనం మాటలలో ఏం దొర్లుతున్నాయో చూసుకోవాలి. సో, కొన్ని సార్లు వాడు, వీడు అంటా ఉంటాం. సో, మనకు తెలియకుండానే జరుగుతది. కానీ అక్కడ కూడా మనం అతను, ఇతను సో, కొంచెం మర్యాదగా మాట్లాడాలి. సో, ఇవి చాలా ఉన్నాయి. సో, ఇక్కడ మనం ఎవరి గురించైనా మాట్లాడుతున్నాం వేరే వాళ్ళ ముందట, కొత్తగా వచ్చే వాళ్ళ ముందట అన్నప్పుడు నెగెటివ్ విషయాలు రాకుండా సో, ఎక్కువ మటుకు పాజిటివ్ విషయాలు మాట్లాడేటట్టు చూసుకోవాలి. సో, మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. హంబుల్‌నెస్‌గా మాట్లాడాలి. సో, అతని నుంచి మనం ఏదో తెలుసుకుంటున్నాము అన్న విషయం కూడా అలా కనిపియాలి. అట్లాంటి ఒక విషయం మాట్లాడాలి. సో, ఇట్లా ఒక లీడర్‌కి చాలా ఏమంటారు? నాలెడ్జ్ అనేది అవసరమైతది. సో, దీనికోసమే మనకు సో, అద్భుతమైన సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్‌లో మనం డైలీ రెగ్యులర్‌గా నేర్చుకునే అవకాశం ఉంది. సో, కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచించాలి కంపల్సరీ. కానీ చాలామంది ఈ మూలమైన విషయాన్ని ఆలోచించడం మర్చిపోతారు. అక్కడ పనిచేయడం మానేస్తారు. నేర్చుకోవడం మానేస్తారు. పైన స పైన విషయం మాత్రమే ఆలోచించి చేస్తూ ఉంటారు. సో, దీనివల్ల ఏందంటే నిలబడలేకపోతారు, పని చేయలేకపోతారు, సక్సెస్ గారు. సో, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే వీటి మీద వర్క్ స్టార్ట్ చేస్తామో, మన మీద మనం వర్క్ స్టార్ట్ చేస్తామో, అప్పుడు మనం ఒక మంచి లీడర్‌గా ఎదుగుతాం. సో, లీడర్ కావాలనా? వద్దా? అనేది ఎవరిది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ లీడర్‌షిప్ తోటే ఒక అద్భుతమైన బిజినెస్‌ని, సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయొచ్చు. ఎవరైతే లీడర్ కావాలనుకుంటున్నారో, సో, వాళ్ళకి కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్ సో, సక్సెస్ గానికి. సో, కాబట్టి ఈ విషయాలు కొన్ని మీ ముందుంచాలనుకుంటున్నా. సో, థాంక్ యూ.